టీవీఎన్ఎస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాజధానిలో తమని ఉండనివ్వకుండా ఉండేందుకు కుట్ర చేస్తున్నారని బాపట్ల మాజీ ఎంపీ నందిగమ సురేష్ సతీమణి బేబీలత ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి వద్ద రెక్కి నిర్వహించిన ఘటనపై తుళ్లేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తమ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, తన భర్త అరెస్టు అయిన దగ్గర నుంచి భద్రత లేకుండా ఉందన్నారు. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించామన్నారు. రాత్రి నమస్తే అన్న, రాత్రి 12:30 1 గంట ఆ ప్రాంతంలో మరి మాకు కుక్క అరుస్తూ ఉంటే బయటకు వెళ్ళి చూశాను. ఇంటిని, మా వీధిని మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం, తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఎవరో విచారిస్తారని నమ్మకంతో వచ్చాం స్టేషన్ దగ్గరికి. ఎన్నో రోజుల నుంచి మరి రాజధానిలో మా మీద మరి మేము కేసుల పని మీద, నా భర్త జైల్లో ఉన్న దగ్గర నుంచి మరి రోజు జైలు దగ్గరికి, లాయర్ల దగ్గరికి మరి ఎటో ఒకటి మేము తిరుగుతూ ఉన్నాము. మరి కార్లు ఆపి మమ్మల్ని అడ్డుకొని ఏదో రకంగా గొడవలు పెట్టుకునేటప్పుడు ఒకటి పడమట స్టేషన్లో కేసు ఇచ్చాం. అది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. మరి ఇప్పుడు చూస్తే ఇంటి మీదకి వచ్చి మధ్యరేతుల్లో మేమందరం నిద్రల మీద ఉన్నాము. పిల్లలను పెట్టుకొని బావగారు, నేను, మా అత్తగారు, మరి మా తోడుకోడలు, ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉన్నాం. మరి నిద్రపాటు మీద వచ్చి మరి మమ్మల్ని ఏం చేయాలని, మా కుటుంబాన్ని ఏ విధంగా రాజధానిలో ఉండకుండా మమ్మల్ని ఆగం చేయాలని, మరి ఇది ఎవరు చేస్తున్న కుట్ర అనేది మాకు అర్థం కాలేదు. మేమైతే ఇది ప్రభుత్వం మా మీద పట్టిన పగ, కక్షపూరితంగా రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతుందని మేము అనుమానంతో స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని విచారిస్తారనే నమ్మకంతో ఇప్పుడు స్టేషన్లో కంప్లైంట్ రాసి ఇచ్చాము లాయర్ల సమక్షంలో. ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారండి? 2 వ్యక్తులు వచ్చారండి పల్సర్ మీద. ఆ 2 వ్యక్తులు సీసీ ఫుటేజ్లు నేను తీసి ఇప్పుడు ఆ రికార్డులు కూడా పోలీసులు చూపించడం జరిగింది. వాళ్ళిద్దరిలో ఒక అతను డ్రైవ్ చేస్తుంటే వెనకమాల ఉన్న అతను వీడియో ఇంటిని తీసుకుంటా వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ మూల మీద ఆగి మళ్ళీ ఇంటిని సెల్ఫీ వీడియో తీసుకొని ఆ అబ్బాయి సెంగేటింగ్ కూడా నేను చూశాను. ఆ వీడియో రికార్డ్ నా దగ్గర ఉంది. విజువల్స్ లో మీకు కూడా ఇస్తాను, మీరు చూపించండి ప్రజలకు. సుమారు ఏ టైంలో వచ్చారు మేడం? 1 గంట అంటే పావుదక్కు 1, 1 గంట 2 వరకు మొత్తం నడిచిందన్న. మేము బయటే ఉన్నాము, నిద్ర లేవు మాకు, చాలా భయాందోళనకు గురైపోయాం. పిల్లలు చాలా భయపడిపోయారు. మరి ఎవరు ఉండలేదు ఇంట్లో. మరి నా భర్త ఒక ఎంపీగా ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో మంది మా ఇంటికి వచ్చి ఎంతో మందికి మేము సహాయం చేసి ఎంతో మంది మా గుమ్మాలు ఎక్కి దిగారు. మరి ఇటువంటి కష్ట పరిస్థితుల్లో రాలేక కొంత మమ్మల్ని అంటిపెట్టుకోలేక ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్రలో ఈ కేసులు, మా పిల్లల్ని తీసుకొచ్చి స్టేషన్లో ఒక రోజంతా ఉంచి వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టి తప్పుడు ప్రచారాలు వాళ్ళ మీద చేసి మీరు ఒప్పుకోండి, పలానా నందిగం సురేష్ అనుచరులు అని ఒప్పుకోండి అని వీళ్ళని భయాందోళనకు గురి చేసి, అసలు ఇంటికి వెళ్తే నందిగం సురేష్ గారి ఇంటికి వెళ్తే మా మీద ఏం కేసులు అవుతాయి అనే భయంతో అందరూ పారిపోయి ఎవరు మాకు అండగా కూడా లేకుండా అయిపోయింది. ఈ రోజు అందుకే నేను మీడియాని, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడమే కరెక్ట్ అని నేను ఇక్కడికి వచ్చాను. అదండి. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నుముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ,
పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మార్చెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మార్చెల్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మార్చెల్ల.